సంఘ కాపరిని, దైవ సేవకులను చేరువచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకొని కాపాడండి. ఈ సమయంలో మరి నాయన కానుకలు వేసి ఉండగా వేయబడిన కానుకలను నీ సేవ నిమిత్తం వాడబడే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ముందున్న కార్యక్రమానికి మీరంతా తోడుండి విజయవంతంగా నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది సార్. ప్రార్థించినటువంటి దైవజనులను దేవుణ్ణి స్తుతిస్తూ ఈ సమయంలో మనం ముఖ్య ఘట్టములోకి వచ్చేసి ఉన్నాం. పరలోకపు పరుగు పందెములో విజేతలు అందుకునేవారు ఎవరు? ఈరోజు ఎంతమంది విజేతలుగా నిలుస్తారు, ఎంతమంది ఓడిపోతారో క్లారిటీ మీకు అర్థమైపోతుంది. కనుక అలాంటి చక్కని వాక్య సందేశాన్ని అందించవలసిందిగా మరి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ జాన్ ప్రసాద్ సార్ మరి సాధనంగా ఆయనను ఆహ్వానిస్తూ సమయాన్ని అన్నగారికి ఇస్తూ ఉన్నాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామండి. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి, ఎవరో మాట్లాడవద్దు. అందరం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, శనగొండ్ల క్రీస్తు సంఘాన్ని, గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ రెండవ రోజు ఉదయకాల సమయంలో 2 తరగతులలో ఈ చివరి రాత్రి చివరి సభలో మీరు మాతో మీ మాటలు పంచుకున్నటకు మీరు ఇష్టపడిన విధానాన్ని బట్టి వందనాలు. ఇవి చేసిన నీ ప్రియమైన పిల్లలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మీ మాటలను శ్రద్ధగా విని వాటిని వారి హృదయాలలో భద్రపరిచి పరలోకపు పరుగు విజేతలుగా నిలిచే భాగ్యాన్ని బిడ్డలందరికీ మీరు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ నేటి వాక్యపు ఆశీర్వాదముతో మమ్మల్ని అందరినీ దీవించమని యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా, ఈ రాత్రికాల సమయంలో ఈ ముగింపు సభలో మరి చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే అలంకరించినటువంటి ప్రియులు, పెద్దలు, తండ్రి సమానులు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ డైరెక్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. అలాగే వేదికను అలంకరించిన మిగతా దైవ సేవకులందరికీ, స్థానిక సంఘ పెద్దలకు, మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని వర్లరా, గత రాత్రి ఎన్నో విలువైన సంగతులను మనం వాక్యం నుండి ఆలోచించాం. తిరిగి ఈ రాత్రి కూడా ఎన్నో అద్భుతమైన విషయాలను దేవుని వాక్యము నుండి మనమంతా ఆలోచన చేసి ఆ పరలోకపు పరుగు పందెములో మనమందరం కూడా విజేతలుగా నిలవాలి అని, ఆ దిశగా మనం అందరం వాక్యాన్ని పరిశీలించి పరిశోధించాలి అని దేవుని వాక్యము పేరట దేవుని నామమును బట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం.
శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. యేసుప్రభు వారు ఈ భూమి మీద 40 రోజులు శరీరాకారముతో ఉండి ఆ శిష్యులను వాక్యముతో హెచ్చరించి బలహీనముగా ఉన్న వారి పరిస్థితిను దేవుని కొరకు బలమైన సాధనాలుగా వారిని తీర్చిదిద్ది ఆయన వెళ్ళిపోతున్న వేళ వాళ్ళందరికీ ఉపదేశిస్తున్న ఒక చక్కటి ఉపదేశం, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు మనం అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఆ పరలోకపు పరుగు పందెములో విజేతలుగా మనం నిలబడాలి. ఏదో బాప్తిస్మము తీసుకుని ఏదో ఆచారపూర్వకముగా సంఘానికి వస్తూ ఏదో భక్తిని చేస్తూ వెళ్ళిపోయే ఏ ఒక్కరూ కూడా దేవుని రాజ్యములో ప్రవేశించరు. దేవుని రాజ్యములో ప్రవేశించేవారు విశ్వాసమందు నిలకడగా ఉండాలి అని చెబుతున్నారు. అనేక శ్రమలను అనుభవించాలి అని చెబుతున్నారు. ఈరోజు క్రైస్తవ్యంలో విశ్వాసం అనేదే కనబడడం లేదు. విశ్వాసము నానాటికి కూడా సన్నగిల్లిపోతుంది. మనుషులలో భక్తి తగ్గిపోతుంది. సహోదరుల మధ్య ప్రేమ తగ్గిపోతుంది. సంఘ ఐక్యతలో లోపాలు కొరవడుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, స్థిరులుగా కదలని వారిగా విశ్వాసమందు చక్కని పరిస్థితులు కలిగి ఉండవలసిన క్రైస్తవ్యం నామకార్థ వేషధారణతో కూడిన భక్తులుగా ఉన్నారు అని చెప్పటంలో ఏ విధమైన సందేహమూ కూడా లేదు. నిన్న రాత్రి మనం చదువుకున్నాం, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా. అంటే మధ్యాహ్నం కూడా మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. పైకి భక్తి కలిగిన వారు వలె ఉంటున్నారు కానీ లోపల శక్తి లేని వారిగా ఉంటున్నారు. భక్తిని నటించేవారిగా మారిపోయారు. నీతిని నటించేవారిగా మారిపోయారు. ప్రార్థనను నటించేవారిగా మారిపోయారు. ఎన్నో విషయాలు మధ్యాహ్నాన్న మనం నేర్చుకున్నాం. ఇలా భక్తిలో జీవించవలసిన క్రైస్తవులు భక్తిని నటనగా చేసుకుని బ్రతికితే ఏం లాభం చెప్పండి? ఆ భక్తి మిమ్మల్ని పరలోకానికి చేరుస్తుందా? ఆ పరలోకంలో మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుందా మీ భక్తి వల్ల మీరు పరలోకాన్ని గెలుచుకోవాలి. ఆ భక్తి పరలోకాన్ని గెలిపించేదై ఉండాలి. కానీ ఈరోజు పరలోకం పొందుకునే భక్తి ఎక్కడ ఉంది చెప్పండి? పండగల మీద ఉన్న శ్రద్ధ, పండగ రోజుని దేవుని జ్ఞాపకం చేసుకునే శ్రద్ధ, అవునా? పండగను బట్టి భక్తి పుడుతుంది తప్ప భక్తి పండగ రోజున వచ్చేది కాదు. బ్రతికున్నన్ని రోజులు భక్తి భావాలతో నేను బ్రతకాలి అన్న భక్తులు ఎక్కడ కనపడుతున్నారు చెప్పండి? ఏదో పండుగ రోజున ఏదో భక్తిగా ఉంటే, ఆ రోజు తాగుడికి దూరంగా ఉంటే, ఆ రోజు మాత్రమే అబద్ధానికి దూరంగా ఉంటే, ఆ రోజు మాత్రమే పాపానికి దూరంగా ఉంటే నీ భక్తి ఏమీ పెద్ద గొప్పది కాదు. నువ్వు బ్రతికున్నన్నాళ్ళు క్రీస్తులో బాప్తిస్మము తీసుకుని సంఘములో చేర్చబడిన దినము దగ్గర నుండి నువ్వు మరణించే దినము వరకు కూడా దేవుని కొరకు నీతిగా బ్రతకాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. భక్తిని సాగించాలి. ఈ భక్తిని సాగించుటలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు నీ జీవితానికి వచ్చినా శ్రమలు నిన్ను దాటిపోవాలే తప్ప శ్రమలకు నువ్వు కృంగిపోయి గాని, బాధలకు నువ్వు వెనుదిరిగిపోయి గాని, విశ్వాసం సడలిపోయి గాని, భక్తి తగ్గిపోయి గాని దేవునికి దూరమయ్యే పరిస్థితి నీ జీవితంలో ఏదైనా వస్తే
అది నిన్ను పరలోకానికి ఎట్టి పరిస్థితిలోనూ కూడా చేర్చదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా బ్రతుకుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. పరలోకంలో విజేతలుగా నిలిచేలాగా మనం భూమి మీద బ్రతుకుతున్నామా? ఆ దిశగా మన ప్రార్థనా జీవితం ఉందా? ఆ దిశగా మన భక్తి జీవితం ఉందా? ఆ దిశగా మనం సంఘములో ప్రయత్నాలు చేస్తున్నామా? ఎంతవరకు మనం విజేతలుగా నిలవడానికి ప్రయత్నాలు చేస్తున్నామో ఒక్కసారి వాక్యాన్ని బట్టి, మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశీలించుకోండి, చూద్దాం. ఎందుకంటే విజేతలుగా మనం నిలబడాలి అంటే ఎప్పుడూ కూడా మనం భూమి మీద కూడా అనేక విషయాలలో అనేక మందిని ఆదర్శంగా తీసుకుంటాం. అనేక మందిని మనం ఆదర్శంగా తీసుకుంటున్నప్పుడు వారు ఏమై ఉండాలి? అప్పుడప్పుడు మన పిల్లోడు చదవట్లేదు అనుకోండి, చదవాలి అంటే ఎవరిని చూపించాలి? ఇప్పుడు వీడికి ఎవరిని చూపించాలి? చదివేవాడిని చూపించాలి. మనోడు ఏం పని పాటు లేకుండా గాలికి తిరుగుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఇంటికి ఎవరిని చూపించాలి? ఏదో పని చేసుకుంటూ, ఏదో ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకును భద్రం చేసుకుంటున్న వాడిని చూపించాలి. అంతేనా? అంతేనా కాదండి? ఇప్పుడు లోకంలో ఏ రంగములో ఉన్నవాడినైనా ఆ రంగములో గెలిచిన వాడిని చూడాలి మనం. ఆ రంగములో వృద్ధి చెందిన వాడిని చూడాలి మనం. వారిని మార్గదర్శకులుగా పెట్టుకోవాలి మనం. అవునా? వ్యాపారంలో ఎదగాలి అంటే వ్యాపారంలో రాణించిన వాడు. ఏమండి? ఏదైనా రాజకీయంలో ఎదగాలి అంటే ఆ రాజకీయంలో ఉన్నత స్థాయికి వెళ్ళినవాడు. ఏదైనా క్రీడలో ఉండాలి అంటే ఆటలలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళినవాడు. పాడాలి అనుకుంటే పాటలలో. ఇలా ప్రతి రంగములో కూడా విజేతలుగా, గనులుగా నిలబడిన వారందరినీ దృష్టిస్తేనే మనము కూడా ఆ దిశగా వెళ్ళి ఆ రంగాలలో మనం అందరం కూడా ఏం సాధించడానికి అవకాశం ఉంటుంది? విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం విజయం సాధించాల్సింది పరలోకం పరుగు పందెంలో, పరలోకాన్ని దక్కించుకోవటంలో, పరలోకాన్ని కైవసం చేసుకోవటంలో, పరలోకంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం పొందుకోవటంలో. మరి దానికి ఎవరు విజేతలు అంటే, మన ముందుట తరాలలో దేవుని కోసం నమ్మకంగా, యథార్థంగా బ్రతికి మరణించి పరదేశికి వెళ్ళిపోయారే, వారందరూ కూడా ఎవరో తెలుసా? పరలోకపు పరుగు పందెములో విజేతలుగా నిలబడిపోయిన వారన్నమాట అండి. చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఏమని జ్ఞాపకం చేసుకున్నాం? విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు. మొదటిది తేలుద్దాం ఇప్పుడు. పరలోకపు పరుగు పందెములో విజయాన్ని సాధించాలి అంటే విశ్వాసమందు ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలట. అంటే విశ్వాసమందు నిలకడగా ఉంటే పరలోకం వచ్చేస్తుందా? ఉండండి. విశ్వాసమందు నిలకడగా ఉంటే మనల్ని పరలోకం వరిస్తుందా? పరలోకంలో విజేతలుగా మనం నిలబడతామా? నిలబడతాం. వెళదాం. ఎక్కడికి వెళదాం? ఒక మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి మనం కదా. ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలి అంటే ఆయనకున్నంత విశ్వాసం ఎవరికి ఉండాలి? మనం ఎలాంటి వాళ్ళమో తెలుసండి. మనం ఎలాంటి వాళ్ళమో తెలుసండి. ఆయన విశ్వాసం ఆయనదండి. బైబిల్లో ఎక్కడుందండి? ఈయన విశ్వాసం ఈయనకి, ఆయన విశ్వాసం ఆయనకి, నా విశ్వాసం నాకు, ఎవడ విశ్వాసం ఆడిదని చెప్పాడు దేవుడు. విశ్వాసము ఒక్కటే. అందరి విశ్వాసం ఒక్కటే. ఎవడ విశ్వాసం ఆడుకుంటే పరలోకం ఎవడో ఆ విశ్వాసం చూసొద్దాం. ఇప్పుడు వెళదాం. ఆదికాండం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి వచనం నుంచి చదువుకుందామండి.
ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏంటి పరిశోధన అబ్రహాములో? కుమారుని బలివడమా? ఏం పరిశోధిస్తున్నాడు అబ్రహాములో? విశ్వాసాన్ని పరిశోధిస్తున్నాడు. చదువుకున్న మాట మర్చిపోకూడదు, కరెక్ట్గా మనం అప్లై చేసుకోవాలన్నమాట. అంతేగాని దబిడి దిబిడి వ్యాపారం ఉండకూడదు ఇక్కడ. ఎక్కడ ఏది పడితే అది మాట్లాడేయడం, ఏది పడితే అది చెప్పేయడం, ఏది పడితే అది చేయకూడదు. ఇక్కడ ప్రమాదం అయిపోద్ది, యాక్సిడెంట్ అయిపోద్ది. ఎలా పడితే అలా పోతున్నావు అనుకో, ఎక్కడ రోడ్డు మీద ఏమైపోతావు? నువ్వు తిన్నగా ఎలా పోతే తిన్నగా వచ్చేది ఏదో ఒకటి నిన్ను గుద్దేత్తి. ఇది కూడా అంతే, చక్కగా వెళ్ళాలి వాక్యంలో, అడ్డదిడ్డాల ప్రయాణాలు చేయకూడదు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. దేంట్లో పరిశోధించాడు? విశ్వాసంలో. మనం చదువుకున్నాం ఇందాక, విశ్వాసమందు ఎలా ఉండాలంట? ఇప్పుడు అబ్రహాముని దేవుడు విశ్వాసమందు నిలకడగా ఉన్నాడో లేదో అని పరిశోధనలో పెట్టాడంట. ఒకసారి కాదు ఆయన్ని పరిశోధనలో పెట్టడం, విశ్వాసములో చాలాసార్లు పరీక్షించేశాడు, చాలా విషయాల్లో పరిశోధించేశాడు. ఎవరిని? అబ్రహాముని. వాళ్ళ తండ్రి ఇంటి దగ్గర ఉండేవాడటండి పాపం ఆయన. వాళ్ళ నాన్నగారి ఇంటికాడ ఉంటున్నప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమని చెప్పాడు? నీవు లేచి నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు అనగానే మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ఎవరినైనా పిలిచి, నాయనా నువ్వు ఇలాగా గూడూరు మించి అలాగా నాగులాపురం నుంచి అలాగా ఎక్కడికి కర్నూలు వైపు వెళుతూ ఉండు, నేను ఫోన్ చేస్తాను అన్నాను అనుకోండి, వెళ్తాడా? ఇదేంటి సార్, నేను వెళ్తూ ఉండటం ఏంటి, మీరు చెప్పడం ఏంటి? అలా కాదు విషయం. ఏం చేయండి, నేను ఎక్కడికి వెళ్ళాలో ముందు చెబితేనే నేను. అలా అడిగాడా? అదేంటి ప్రభువా ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా వెళుతూ ఉండంటే ఎక్కడికి వెళ్ళను ప్రభువా, నువ్వు మళ్ళీ నాకు అందుబాటులోకి వస్తావో రావో అన్నాడా? అబ్బే అలా అనలేదు. వెంటనే పెట్టి బేడ అన్నీ సర్దేసుకుని వెళ్ళిపోయాడు అంతే. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు, ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళుతూ ఉండేవాడు. అలా వెళుతూ 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 ఉన్న కాలంలో కొన్నాళ్ళకి ఒక జ్ఞానం వచ్చిందట. ఎవరికి? అబ్రహాము గారికి. అరే నాకు గొర్రెలు బోళ్ళన్ని ఉన్నాయి, గేదెలు కూడా బోళ్ళన్ని ఉన్నాయి, మేకలు గాడిదలు అవి ఇవి బోళ్ళంత సంపద ఉంది, దాసులు దాసీలు కూడా ఉన్నారు, నాకెవరు లేరు, పిల్లలు లేరు, నాకు ఒక మగపిల్లోడు ఉంటే నాకు వారసుడిగా ఉంటాడు, నా చేదోడు వాదోడుగా ఉంటాడు కదా, ఈ ఆస్తి అంతటికి ఒక వారసుడు ఉండాలి కదా, నాకు పిల్లలు లేరని ఒక సందేహం వచ్చి ఒకానొక దినాన్న దేవుడు ఆయన ఇంటికి వస్తే అడిగాడట. ఎవరిని? దేవుణ్ణి. ఏమని అడిగాడు? అయ్యా నీ దయ వల్ల నేను అన్నీ సంపాదించుకున్నానయ్యా, అన్ని విషయాల్లోనూ నువ్వు నన్ను ఆదరించావయ్యా, అన్ని విషయాల్లోనూ నువ్వు నన్ను దీవించావయ్యా, కానీ ఒకే ఒక్క విషయం, అదేంటో చెప్పనా అయ్యా, నాకు పిల్లలు లేరు అన్నాడటండి. అనగానే వెంటనే భుజమే చేసి సముద్రానికి తీసుకుపోయాడట. ఎవరిని? అబ్రహాము గారిని తీసుకుపోయి పట్టుకో ఒక గుప్పిడి ఇసుక అన్నాడంట. తీసాడంట. ఏమంటున్నాడు ఇప్పుడు? ఇవన్నీ లెక్కపెట్టు, ఒక్కొక్కటి లెక్కపెట్టు అన్నాడు. అయ్యి బాబు ఇవన్నీ నేనెక్కడ లెక్క పెట్టను డాడీ అన్నాడంట. నువ్వేం కంగారు పడకో, నువ్వు లెక్క పెట్టుకోలేనంతమంది పిల్లల్ని నమ్మాడా నమ్మలేదా? విశ్వాసమందు ఎలా ఉండాలట? నిలకడగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. వెళ్ళిపోయాడు. ఈ మాట చెప్పి చాలా నెలలు కాలం అయిపోయి ఉంటుంది. పిల్లలు మాత్రం ఇసుక రేణువులు కాదు కదా, ఒక్క రేణువు కూడా లేదు ఇక్కడ. మళ్ళీ వచ్చాడట, మళ్ళీ విందు చేశాడట, శుభ్రంగా తిని మళ్ళీ వెళ్ళిపోతాడంట ఆయన.
అప్పుడు మళ్ళీ వెనకాల పరిగెత్తుకుని వెళ్ళి, డాడీ ఏంటయ్యా, ఏంటి నీ గోల ఏంటి? వచ్చినప్పుడు అల్లా ఏదోటి అడుగుతూ ఉంటావు. ఏంటి చెప్పు, నీ సమస్య ఏంటి? ఏం లేదు డాడీ, మీరు అలా కోప్పడకండి. నాకు ఎవరు కావాలి? ఓ మగబడినిస్తే నేను కొంచెం తృప్తిగా ఉంటాను కదా అన్నాడట. పైకెత్తు తలకాయ అన్నాడంట. ఎత్తేనండి. ఏం కనపడుతున్నాయి? నక్షత్ర. లెక్క పెట్టు అన్నాడంట. అయ్య బాబు, నేను ఎక్కడ లెక్క పెడతాను డాడీ అవన్నీని అన్నాడంట. అనగానే ఈయనన్నారంట మళ్ళీ, నీకంతమంది పిల్లల్ని ఇస్తానన్నాడట. ఎవరో నమ్మాడా? మళ్ళీ నమ్మాడు. చాలా కాలం అయిపోయింది. మళ్ళీ ఇసుక రేణువు లేదు, ఒక నక్షత్రం కూడా లేదు, కడుపున కాయ లేదు, కడుపు పంట పండట్లేదు. అప్పుడు మళ్ళీ వచ్చాడట. మళ్ళీ వచ్చి మళ్ళీ తిని మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అప్పుడు మళ్ళీ అడిగాడట, అయ్యా కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని అడిగాడు. అడగగానే వెంటనే అనేసాడట, మీదిటికి నేను మళ్ళీ ఈ రోజులకు వచ్చేసరికి నీ భార్య ఒడిలో ఎవరుంటారు? ఒక చక్కటి మగబిడ్డ ఉంటాడని చెప్పగానే తలుపు వెనకాల ఉందంట అక్క. ఏ అక్క? అవిశ్వాసపు అక్క, విశ్వాసమందు నిలకడలేనక్క. వెంటనే పగలబడి ఏం చేసిందంట? ఎందుకు నవ్వు ఉంటుందో ఒకసారి గెస్ చేద్దామా? ఏమండి, ఎందుకు నవ్విందో ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి ఏమో ఆకాశ నక్షత్రాలు అన్నాడు, ఒకసారి ఏమో ఇసుక రేణువులు అన్నాడు, ఇప్పుడు చూస్తేనేమో వయసు. నా పరిస్థితి ఆలోచిస్తే స్త్రీ ధర్మము శారాకి ఏమైపోయిందంట అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక పిల్లలను కనే యోగం ఆమెకి లేదు. నవ్వుకుందంట పగలబడి. అప్పుడు వెంటనే దేవుడికి తెలిసిపోయిందంట ఆ మాట, ఆ నవ్వు. మీ ఆవిడ నవ్వింది అన్నాడంట. అనగానే ఆవిడంటుందంట, అబ్బబ్బబ్బబ్బే నేను అస్సలు నవ్వనే. అబ్రహాముకి ఎంత విశ్వాసం అండి దేవుడి మీద. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఏమైపోయాడట? వెళ్ళిపోయాడటండి. ఆకాశ నక్షత్రాలంతమంది పిల్లల్ని ఇస్తానన్నా నమ్మాడు, ఇసుక రేణువులంతమంది పిల్లల్ని ఇస్తానన్నా నమ్మాడు. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన తరువాత కూడా నీకు బిడ్డ పుడతాడు అంటే దేవుణ్ణి ఏం చేశాడు? నమ్మాడు. నమ్మకం నమ్మకం నమ్మకం. ఏ కోశాన నమ్మకం సన్నగిల్లిపోలేదు. ఎవరి మీద? ఎంత మంచి విశ్వాసి. ఆఖరికి లేక 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 ఎవరినిచ్చాడట? మొత్తానికి ఎట్టక పిల్లోడిని ఇచ్చాడట. ఆ పిల్లోడిని ఇస్తే ఏం జరిగిందో తెలుసా? పిల్లాడు పాలు మాన్పించిన దినమున గొప్ప విందు చేశాడట. లేక లేక పుట్టాడు కదండి, చాలా గ్రాండ్గా చేస్తారు కదండి. అందులోకి లేనోడా ఏమైనానా? బాగా సంపద కలిగిన వాడు, ఆస్తిపాస్తులు కలిగిన వాడు కనుక వెంటనే ఏం చేశాడో తెలుసా? మొత్తం ఊరందరినీ పిలిచేసి, గొప్ప గొప్ప వారందరినీ పిలిచేసి గొప్ప విందు చేసేసాడట. ఇలా విందు చేసిన రోజు దేవుడికి పెద్ద డౌట్ వచ్చేసిందంటండి. ఏమొచ్చిందంట? దేవునికి డౌట్ వచ్చేసిందంట. అబ్రహాము నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా? పిల్లోడు పుట్టిన తర్వాత వీడికి నా మీద ప్రేమ ఏమైనా తగ్గిపోయిందా? ఇప్పుడు నేను పరిశోధన చెయ్యాలి. ఎవరిని? టెస్ట్ కూడా ఎంత దారుణంగా ఉందో చెప్పండి, చూడండి. సామాన్యమైన టెస్ట్ అనుకుంటున్నారా? చదువుతారా కిందకి? అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా నర్పించుమని కొడుకును, పాలు మానేసిన కొడుకును తీసుకెళ్ళట మోరియా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుడు చూపించే కొండలలో ఒక కొండ మీద దహన బలిగా అర్పించాలట. ఎవరిని? ఒక కన్న కొడుకుని కన్న తండ్రి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి
చంపేసి ఆ కట్టెలతో కాల్చడం ఏ తండ్రికైనా సాధ్యమా? ఎవరైనా చేస్తారా? చేస్తారా? ఆదివారం గుడికి నమ్మకంగానే రారు మీరు. మీ విశ్వాసం ఎంత గొప్పదంటే ఆదివారం గుడికి ఎలా రారు? ప్రతి ఆదివారం గుడికి మానకుండా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి. అయ్యా, నా జీవితంలో ఆబ్సెంట్ అనేది ఉండదయ్యా. నా పనైనా మానేస్తాను, నా ఉద్యోగం అయినా మానేస్తాను, నాకు లాభం కలిగేదైనా మానేస్తాను, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టను. దేవుడే నాకు ముఖ్యం. సంఘానికి మానకుండా వచ్చే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ధైర్యం సరిపోలేదు ఒక్కడికి కూడా చెయ్యెత్తడానికి. చూసారా, ఒక తల్లిగారు ఎత్తారు. అక్కడ మీరెవరు రారా వారం అప్పుడప్పుడా? అయితే ఇక నుంచి ఓ పని చేయండి, అప్పుడప్పుడు తినండి, అప్పుడప్పుడు స్నానం చేయండి, అప్పుడప్పుడు నీళ్లు తాగండి. అవి మాత్రం కుదరదు. అవి మాత్రం అన్నీ రోజు టైంకి వచ్చేయాలి. మళ్ళీ ఒక బిడ్డను తీసుకుని దహన బలిగా ఆ బిడ్డను వధించి కట్టెల మీద పెట్టి ఆ బిడ్డను ఏం చేయాలి? కాల్చేయాలి. చేస్తాడా ఏ తండ్రి అయినా? చేయడు. ఎవరం చేయలేం. విశ్వాసమందు ఎలా ఉండాలంట? నిలకడ. విశ్వాసం సడలిపోవడానికి వీల్లేదు. విశ్వాసం సడలిపోవడానికి వీల్లేదు. రాత్రి పడుకున్నారు, నెమ్మదిగా చెప్పాడు. ఎవరికి చదవండి ఏమంటున్నారు అక్కడ? చిత్తము ప్రభువా నేను. అప్పుడైనా ఏమండి, ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించవలని నేను చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుణ్ణి ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయెను. మరి శారా గారిని ఒప్పించాలి కదా, ఏం చెప్పాడో పాపం. మరి అందులోకి లేక పుట్టాడు. ప్రేమ ఎక్కువ. పిల్లల మీద తండ్రి కంటే ఎవరికి ఎక్కువ ఉంటుంది? తల్లికే ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నావు నా కొడుకుని? నాకు చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నావు నువ్వు? నేను లేకుండా బలి ఇవ్వడం ఏంటి? కుదరదు. నేను కూడా ఇంక ఈవిడొస్తే మొత్తం కొంపకొల్లేరే. పొరపాటున గనక అమ్మా దేవుడు మన కొడుకుని బలిమ్మన్నాడమ్మా, రేపొద్దున కొడుకుని తీసుకెళ్ళి బలిస్తున్నానమ్మా అనగానే ఏమంటదండి? నోటికి రాలేని బూతులన్నీ ఆ రోజే వచ్చేస్తాయి. రావా? నీ భక్తి పాడుగాను, నీకు దేవుడి మీద ఉన్న ప్రేమ నాశనం అవ్వా, నా కొడుకుని చంపేస్తానంటావేంట్రా అనరా? ఎందుకనరు? ఏం చెప్పాడో మరి, ఏం చెప్పి ఒప్పించాడో మహానుభావుడు మనకు తెలియదు, అక్కడ రాయలేదు. మొత్తానికి ఉదయాన్నే తీసుకుని బయలుదేరిపోయాడు. కట్టెలు, నిప్పు, కత్తి అన్నీ పట్టుకుని బయలుదేరి కొండ దరిదాపులకు వెళ్ళిన తరువాత ఆ సేవకులిద్దరిని అక్కడ పెట్టేసి కేవలం కుమారుడు ఆయన ఆ కట్టెలు, కత్తి, నిప్పు పట్టుకుని బయలుదేరాడు. అలా బయలుదేరుతున్నప్పుడు ఏం జరిగిందట? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను గంతకట్టి తన పనివారిలో ఇద్దరిని ఇస్సాకును తీసుకెళ్ళాడు. దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి 7వ వచనం చదువుకున్నాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. ఏమండి, కొడుకును బలేసేయడానికి, ఏమంటే మన వాడిని హాస్టల్లకే చాలా చిన్నది చెప్తున్నాను మీకు. మన పిల్లోడు అల్లరి బాగా చేసేస్తున్నాడు, సరిగా చదవట్లేదని ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఏమని? హాస్టల్లో వదిలేద్దాం. ఇప్పుడు హాస్టల్ అంటే ఈడు వెళ్ళనంటాడు, బయటికి వెళ్ళొద్దామని తీసుకొచ్చాడు తండ్రి. ఎవరిని? కుమారుణ్ణి. మధ్యలో డాడీ మమ్మీ రాకుండా కేవలం మన ఇద్దరం మాత్రమే ఎందుకు వెళ్తున్నాం డాడీ అనగా నీడు గుండె ఎలా ఉంటుంది? ఎవరి గుండె? నాన్న గుండె. అవునా? ఆ మాట అడగగానే
నా కుమారుణ్ణి నేను హాస్టల్లో వదిలి వెళ్ళిపోతాను, ఇప్పుడు ఇన్ని హాస్టల్లో వదలడానికి తీసుకెళ్తున్నాను అనగానే ఆ విషయాన్ని ఆ కుమారుడు గుర్తు చేయగానే గుండె ఒక్కసారి ఏమనిపిస్తుంది? కొంతమంది తల్లులకి తండ్రులకినట ఆ స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వాడు గోల పెట్టి ఏడ్చి, అమ్మా వచ్చేస్తాను, అమ్మా నీ కూడా వచ్చేస్తాను, నేను బడికి పోను అని గింజుకుంటూ ఉంటుంటే ఆ వాద్యన్నో ఎవడో తీసుకుపోతాడనమాట లోపలికి. అప్పుడు చెప్తారు వీళ్ళు, ఆడ అలా ఏడుస్తుంటే నా గుండె ఏమైపోయిందండి అంటారా లేదా? ఇప్పుడు దహన బలి వేసేయాలి. ఎవరిని? నాన్నగారిని అడుగుతున్నాడు అన్నమాట. ఈ 7వ వచనంలో ఏమని అడుగుతున్నాడు? ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా నేను? అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి, దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా, దహన బలికి పరలోకపు పరుగు పందెం. ఈ పరుగు పందెములో నువ్వు గెలిపించాల్సింది భార్యను కాదు, నువ్వు గెలిపించాల్సింది సమాజాన్ని కాదు, నువ్వు గెలిపించాల్సింది నీ అనుకున్న వాళ్ళని కాదు. నువ్వు ఇక్కడ గెలిపించాల్సింది ఎవరినో తెలుసా? దేవుణ్ణి గెలిపించాలి. ఆ పరలోకపు పరుగు పందెములో ఉన్న అబ్రహాముకి పెట్టిన పరీక్ష తన కుమారుణ్ణి దహన బలిగా దేవునికి. ఇలాంటి పందెమే మీకు పెడితే గెలుస్తారా మీలో ఎంతమంది? ఆలోచించండి. పరలోకం కోసం ప్రాణం పెట్టాలి, పరలోకం కోసం నిన్ను నువ్వు బలిగా చేసుకోవాలి, పరలోకం కోసం నీ ఇష్టాన్ని చంపుకోవాలి, పరలోకం కోసం నువ్వు దేనినైతే ప్రేమిస్తున్నావో దాన్ని విడిచిపెట్టుకోవాలి. ఆ పైనే రాశాడు, నీవు ప్రేమించుచున్న నీకు ఒక్కడయ్యున్న నీ కొడుకుని నాకు నువ్వు దహన బలిగా. ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? ఎలా విజయం వస్తుంది? అంతేనండి, తీసుకెళ్ళిపోయాడు. ఆ కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడు. దహన బలంతా సిద్ధం చేసేశాడు, కొడుకుని పడుకోబెట్టేశాడు, కత్తి కూడా పైకి ఎత్తేసాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా, ఏమంటే దీర్ఘం ఉంది చూసారు అక్కడ. పైనున్న సందర్భాల్లో అబ్రహాము 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 అని ఉంటుంది. ఈ కింద ఈ కత్తి ఎప్పుడైతే పట్టాడో ఏమనుంది అక్కడ? అబ్రహామా, గావు కేక. ఆ కేక 2 సెకండ్లు లేట్ అయితే కత్తి వచ్చి పీక మీద పడిపోతుంది. తల మొండెం 2 నువ్వు గెలిచేశావు అబ్రహామా. పరలోకపు పరుగు పందెములో నువ్వు విజేతావు. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ్య నువ్వు వెను తీయలేదు. నువ్వు జయించావు, నువ్వు విజేతావు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మనం చెప్పుకోవటానికి బాగుంది, కానీ అది చేయటంలో ఆయన గుండె ఎంత ధైర్యము కలిగినదై ఉండాలి, ఆ గుండె ఎంత బలము కలిగినదై ఉండాలి, దేవుడి మీద ఎంత విశ్వాసం ఉండాలి, దేవుడి మీద ఎంత నమ్మకం ఉండాలి, దేవుడి మీద ఎంత ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ, ఆ నమ్మకం ఆయన్ని విజేతగా నిలబెట్టింది. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకం వెళ్ళమంటే సామాన్యమైన విషయం కాదు. ఏదో ఆదివారం గుడికొచ్చి 4 పాటలు పాడటం కాదు, నీకున్న కొన్ని నాణాలను ఇవ్వటం కాదు, ఏదో ముఖస్తుతి కొరకు ఆలయంలో కనపడటం కాదు. అవసరమైతే దేవుడు కోరుకుంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నీ కొడుకును కాదయ్యా, నీ ఆస్తిని కాదయ్యా, నీకున్నదంతా కాదయ్యా, అవసరమైతే నిన్ను నువ్వే ఆయన కొరకు ప్రాణం పెట్టాలి. ఆయన కొరకు నువ్వు బలవ్వాలి, ఆయన కొరకు నువ్వు వధింపబడాలి. అలా అయిన వాళ్ళే, అలా త్యాగం చేయగలిగిన వాళ్ళే పరలోకపు పరుగు పందెములో విజేతలుగా నిలబడతారు.
ఇంకొక ఆయన చూసొద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక ఆయన చూసొద్దామండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకుందామండి. మొదటి వచనం నుంచి చదువుకుందాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందామండి. ఊజు దేశమందు యోబు 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 ఒక విజేత, అబ్రహాము ఒక విజేత, నోవాహు ఒక విజేత, భక్తులందరూ కూడా విజేతలు. ఏ పందెంలో? పరలోకపు పరుగు పందెంలో. మీరే పరుగు పందెంలో విజేతలు, ఏ పరుగు పందెంలో విజేతలు కాదు మీరు. మీ పరుగు పందెంలో మీరు విజేతలేండి. దేవుడి పనిలో మాత్రం ఎవరు కాస్త లేట్ అయిందంటే వెనక నుంచి వెళ్ళిపోతారు. వదిన నువ్వు పట్టుకొచ్చే బైబిలే, మళ్ళీ నేను బైబిల్ ఎట్టుకెళ్తే పాస్టర్ గారు ఫీల్ అయిపోతాడు. చదువుకునే పిల్లోడు గొమ్మనీది వచ్చిందనుకోండి, ఏం చేయాలి? లేచి వెళ్ళిపోయేవాడు ఒకడు, కూర్చునేవాడు ఒకడు, మధ్యలో వచ్చేవాడు ఒకడు, వెనకాల వచ్చేవాడు ఒకడు, ప్రార్థన అయిపోయేదాకా ఉండేవాడు ఒకడు. తిన్నంగా ఉండరు ఇక్కడ. కాళ్ళు ఆరజాపుకునేవాళ్ళు ఒకడు, నడుము అలా పెట్టుకునేవాళ్ళు ఒకళ్ళు, ఇలా కూర్చునేవాళ్ళు ఒకళ్ళు, ఇలా కూర్చునేవాళ్ళు ఒకళ్ళు. ఎందుకురా ఈ కర్మ అంటారు ఒకడు. ఇన్ని ఆసనాలు వేస్తారు ఎక్కడా? మళ్ళీ ఏమంటాడు, నాయనా ఇన్ని ఆసనాలు వేసినోడు రోజు చచ్చిపోతాడు అనమాట. చచ్చిపోగానే అక్కడికి పాస్టర్ గారు, ఏం పేరు అయ్యారు మీ పేరు? రాజు గారు వస్తారు. ఆయన ఎన్ని ఆసనాలు వేసినా, పండగలకు మాత్రమే గుడికొచ్చినా ఏమని ప్రార్థన చేస్తారో తెలిసినా, తండ్రి నాయనా ఈయన ఎప్పుడు పండగలకు మాత్రమే వచ్చాడు నాయన, భక్తి జీవితంలో సరిగా లేడు నాయన, ప్రార్థనకి సరిగా వచ్చేవాడు కాదు నాయన, వాక్యాన్ని జాగ్రత్తగా వినేవాడు కాదు నాయన. ఏమో నాయన ఈయన ఎక్కడికి పోతాడో నాకు తెలియదు తండ్రి, నువ్వే నిర్ణయించి అంటాడా? మీరు ఉతికి ఆరేసారు, అలాగంటే మీరు ఉతికి ఆరేసేస్తారు కదా, అందుకు మీతోటి ఉతికించుకోకుండా ఉండడం కొరకు మహానుభావుడు పెద్ద అంగి వేసుకొచ్చి మలుతుట్టు దత్తి కట్టుకుని ఏమంటాడు, తండ్రి సహోదరుడు జాన్ ప్రసాద్ను జ్ఞాపకం చేసుకోండి. చాలా మంచివాడు. ఎప్పుడు మంచోడు? ఎప్పుడు మంచోడు ఈడు? అసలు అప్పుడప్పుడు మంచోడు ఈడు. కిస్మిస్ పండక్కే మంచోడు ఈడు, ఈస్టర్కి మంచోడు ఈడు, గుడ్ ఫ్రైడేకి మంచోడు ఈడు. ఈయన కూడా పట్టుకొచ్చామంటాడు. ఇప్పుడు నాయన జాన్ ప్రసాద్ గారు ఎంత ఉత్తమమైన భక్తుడో, దైవ కార్యాల్లో ఎంత ముందుండేవాడో, ప్రభువా వీరిని జ్ఞాపకము చేసు. వీరిని ఏం చేయాలంట? జ్ఞాపకము ఆ పదాలు అప్పటిదాకా రేతురే అంటాడు, వేదిక ఎక్కగానే స్వరం మారిపోద్ది. ఏటో ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి అంటాడు. నటన వద్దు. నేను మామూలుగా ఎలా మాట్లాడతానో నా ప్రసంగం కూడా అలాగే ఉంటుంది. చాలామంది పాస్టర్ అయ్య గారుల ప్రసంగాలు అలాగే ఉండవు. దయచేసి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి అంటాడు అనమాట. ఆ వాయిస్ మనకి ఎలా ఉంటుంది? సొంత భాష కాదు, నాటకాలన్నీ. ఈ నాటకాల రాయిళ్ళందరినీ కూడా కాల్చేస్తాడు దేవుడు. ఎట్టి పరిస్థితిలోనూ దేవుడి దగ్గర నటించడానికి వీలు లేదు. దేవుడి కోసం నమ్మకంగా బ్రతకండి. ఒక భర్త భార్య కొరకు ఎంత నమ్మకమో, ఒక భర్త భార్య కొరకు, భార్య భర్త కొరకు ఎంత నమ్మకమో, అంతకంటే నమ్మకంగా దేవుడి కోసం ఏం చేయాలి? మనం బ్రతకాలి. పరలోకం ఎవ్వడివ్వలేడు ప్రపంచంలో. నువ్వు ప్రేమించిన వాళ్ళు కానీ, నిన్ను ప్రేమించిన వాళ్ళు కానీ, నువ్వు గౌరవించిన వాళ్ళు కానీ, నీకు తాళి కట్టిన వాళ్ళు కానీ, ఎవ్వడు ప్రపంచంలో ఎవడు నీకు పరలోకం ఇవ్వగలిగింది ఒకే ఒక్క మహానుభావుడు. ఆయన ఎవరు? దేవుడు. మరి ఆయన కొరకు బ్రతకొద్దా? ఆయన పరుగు పందెములో విజేతగా నిలబడొద్దా? ఆయన పట్టిన పరీక్షలో నువ్వు ఆయన్ని గెలిపించొద్దా? గెలిపించాలి. ఎవరిని? దేవుణ్ణి. నీ పక్షంగా దేవుడు గెలవాలి.
ఒక అబ్రహాము దేవుణ్ణి గెలిపించాడండి. యోబు గారు ఎవరిని గెలిపించడానికి సిద్ధపడుతున్నాడో తెలుసు. ఇప్పుడు దేవుణ్ణి గెలిపించాలి, దేవుణ్ణి గెలిపించాలి. ఇది పరలోకపు పరుగు పందెం. ఈ పరుగు పందెములో దేవుణ్ణి గెలిపించాలి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇలాంటి వాడికి ఒక అపారమైన పరీక్ష ఎదురైపోయిందండి. ఈయన భక్తిని చూసిన దెయ్యం, ఈయన నీతిని చూసిన దెయ్యం, ఈయన దేవునితో చేస్తున్న మంచి సహవాసాన్ని వారవలేక ఒకరోజు దేవుడి దగ్గరికే వెళ్ళిపోయిందంట మేధావి. వెళ్ళిపోయి అక్కడ అటు ఇటు కాలుగాలని పిల్లిలాగా తిరిగేస్తుందంట. అప్పుడు ఈయన గమనించి అడిగాడట, ఇది రావో అన్నాడట. అంటే పరిగెత్తుకొచ్చేసిందంట 2 దెబ్బల్లో. ఏంటి చెప్పు అనగానే, ఏం లేదండి, భూమి మీద అటు ఇటు తిరుగుతూ మీ దగ్గరకు ఒక అడిగేద్దామని ఇలా వచ్చానండి. నువ్వేదో పని మీదే వచ్చుంటావు, నువ్వు మామూలుగా రావు, నీ సంగతి నాకు తెలియదేంటి, చెప్పు, ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పు, ఆ విషయం ఏంటో చెప్పు అంటే, ఏం లేదండి, కొత్తగా నా డైరీలో పేరు వచ్చింది. ఎవరి పేరు? యోబు గారంట. ఊజు దేశములోనే ఆయన లాంటి నీతిమంతుడు లేడంట. అనగానే ఇంక మన తండ్రి మన గురించి గొప్పలు చెప్తాడు కదా మనకి. మరి నా కొడుకు అంటే ఏమనుకుంటున్నావు, యోబు అంటే ఏమనుకుంటున్నావు, షార్పు కత్తి, అది ఇది అని చెప్పగానే, అంతేం లేదు, మీ అబ్బాయి చుట్టూ నువ్వేమేసేసావు, కంచేసావు. మీ అబ్బాయికి నువ్వు తోడుగా ఉన్నావు గనక నిన్ను ఎన్ని విధాలుగా నాయన నీకు భజన చేస్తాడు. ఒక్కసారి నన్ను ఎంటర్ చేయి, నువ్వు వేసేసిన కంచి తొలగించి నన్ను ఒక్కసారి ఆ రింగులోకి పంపేవో, మీ అబ్బాయి ఏంటో నువ్వేంటో తేలిపోద్ది అందంట. ఎవరో అందా అనలేదా? అందని చెప్పండి. అంది. అప్పుడు ఆయన ఎంత మంచివాడో తెలుసా, అలాంటి పని చేయకు, ఏదో గుట్టుగా నా కొడుకు ఊజు దేశంలో భక్తుడిగా బతుకుతున్నాడు, నువ్వు ఆడితో టైం పెట్టుకోక అనలేదు. ఏమన్నాడు? నా కొడుకుతో పెట్టుకుంటే నువ్వే సిగ్గుపడతావని చెప్పాడు. దానికి అంత సీనేమి లేదమ్మా, ఒక్కసారి మమ్మల్ని పంపించండి, మీరే తలదించుకుంటారని చెప్పింది. ఎవరికి? దేవుడికి. వెంటనే ఆయన చుట్టూ ఉన్న కంచె ఏం చేశాడట, తీసేశాడట. తీగానే ఎంటర్ అయిపోయిందంట. ఎక్కడికి? ఏమండి, నిజంగా చెబుతున్నాను, ఈయనెందుకు పరలోకపు పరుగు పందెములో విజేత అని మనం చెప్పుకోవలసి వచ్చింది అంటే, ఏమండి, ఎందుకు ఈయన విజేత అని చెప్పవలసిన అవసరం వచ్చిందంటే, ఏమండి, పిప్పను తీయించుకున్నామండి, పన్ను పుచ్చిపోయిందని ఏం చేసాం, పన్ను తీయించుకున్నాం. ఆ పన్ను ఏమైంది? సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయిపోయిన అతి కొద్ది రోజులకే దారిలో వెళుతుంటే ఎవడో బైకోడు కుట్టేసి కాలు ఇరిగిపోయింది. ఎవరికి? మనకే. ఇదే పనుతో బాధపడుతున్నాను అంటే ఇక్కడ ఏమి ఇరిగిపోయింది? కాలు ఇరిగిపోయింది. ఆ కాలు ఇరిగిపోయిందని బాధపడుతుంటే మనోడు ఎక్కడో వాలీబాల్ ఫుట్బాల్ ఆడుతూ చెయ్యి ఇరిగిపోయింది. ఎవరికి? కొడుక్కి. ఈయనకేమో ఏమి ఇరిగిపోయింది? పన్ను సెప్టిక్ అయిపోయింది, కాలు ఇరిగిపోయింది. కొడుక్కి చెయ్యి ఇరిగిపోయింది. భార్యకి టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది. ఇన్ని రకాల సీన్లు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి మనకి. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చారు మన ఇంటికి ప్రార్థన చేస్తానికి. మన డైలాగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఏం దేవుళ్ళండి, ఏం లోకంలండి, దానికేమో పన్ను ఊడిపోయి సెప్టిక్ అయిపోయింది, కాలు ఇరిగిపోయింది, నాకు చెయ్యి ఇరిగిపోయింది, ఆడికి టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది. మాకు దేవుడు ఏం కరుణించలేదండి మమ్మల్ని. దేవుడు కూడా మమ్మల్ని ఏ చూపు చూస్తున్నాడో, చిన్న చూపే చూస్తున్నాడని శోకండాలు, ఏడుపు. ఇందులో ఎవరికైనా ప్రాణం పోయిందా? నేను చెప్పిన సన్నివేశంలో ఎవరికైనా ప్రాణం పోయిందా? ఎవ్వడి ప్రాణమో పోలేదు. ఆస్తి నష్టం ఏమన్నా జరిగిందా? ఆస్తి నష్టం కూడా ఏమీ జరగలేదు. కేవలం
అమ్మ కొంచెం బయటికి తీసుకెళ్ళిపోమ్మ, నా అమ్మ కదా, ప్లీజ్ ఏడవకరా తల్లి, అమ్మ బాధపడద్ది. రైట్, గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నావు, మర్చిపోతాను నేను, నాకు అదో జబ్బు. ఇక్కడెక్కడా కూడా ప్రాణ నష్టం లేదు. ఏమండి, ఒక్క మాట చెప్తానండి మీకు, విసిగించను మిమ్మల్ని. ప్రాణం పోకుండా ఏ సమస్య వచ్చినా వెళ్ళండి గుడ్డండి. అవునంటారా కాదంటారా చెప్పండి. ప్రాణం పోలేదు, డబ్బు పోయింది, నో ప్రాబ్లం. వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా, రే నువ్వు ప్రాణంతో ఉన్నావు అదే సుఖం, మళ్ళీ డబ్బు నువ్వు సంపాదించుకుంటావు, అంతేనా కదా. యాక్సిడెంట్ అయిపోయింది, ఏదో జరిగిపోయింది, కాలో చెయ్యో ఏదో తలకాయో పగిలిపోయింది, వచ్చినోడు ఏమంటాడు తెలుసా, ఏం జరిగినా దేవుడు నిన్ను దేంతో ఉంచాడు, ప్రాణంతో ఉంచాడు, నో ప్రాబ్లం, దేవుడు మళ్ళీ నీకు మంచి పూర్ణమైన ఆరోగ్యం. అంటే ఏం పోయినా పర్వాలేదు, ఒకటి ఉంటే చాలు, అదేంటది, ప్రాణం. ఒప్పుకుంటారో ఒప్పుకోరా దీనికి? అన్నీ పోయి ప్రాణం ఉంటే చాలా, ఆస్తులన్నీ పోయి మన కుటుంబ సభ్యులందరూ ప్రాణంతో ఉంటే చాలా. మంచి స్టోరీ చెప్తాను మీకు ఇప్పుడు, మరి మతి పోద్ద మీకు. మరి పరలోకపు విజేతలంటే మేము వెళ్ళిపోతాం అని వచ్చేసారు ఇక్కడికి. అంత చిన్నదేం కాదు ఇది. ఏ నష్టం జరిగినా, ఆఖరికి ఇల్లు తగలడిపోయి సామాన్లన్నీ పోయినా మనం ఎలా ఉంటే చాలు. నిజమా కాదా? ఏమున్నా లేకపోయినా మీ గర్భాన్న పుట్టిన బిడ్డలందరూ మీ కళ్ళెదుట సుభిక్షంగా ఉంటే చాలా. మాట్లాడేంటంటే చెప్పండి నాకు, అంతేనా? ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, మన పిల్లలు, మనము, మన భార్య, మన కుటుంబం ఎలా ఉండాలి? మనం సజీవుల లెక్కలో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, ప్రాణంతో ఉండాలి. దేవుడికి కోటి దండాలు పెడతాం, అవునా కాదా? నిజం. కానీ ఏం జరిగిందో చెప్పమంటారండి? ఈ పరలోకపు పరుగు పందెంలో సైతానుగాడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొచ్చి దాడి చేయటం ప్రారంభించాడు. యోబు గారి మీద దెయ్యంగాడు దాడి చేయటం ప్రారంభించాడు. ఆ దాడి ఎలాగుందో చదువుకుందామండి, వెళ్ళిపోదాం. 13వ వచనం నుండి, ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఎంట భోజనము చేయిచు ద్రాక్షారసము పానము చేయిచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా శబాయియాలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయిరి. వేటిని పట్టుకొని పోయిరి? గాడిదల్ని, ఎద్దుకుల్ని పట్టుకుపోయారట. ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. అక్కడ ఉన్న పనోళ్ళందరినీ ఏం చేశారట? కత్తులతో దాడి చేసి చంపేసి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను ఆడింకా మాట్లాడుతానే ఉన్నాడంట. ఆయన ఇంకా జరిగినది, ఆ గాడిదలు ఎద్దులు ఎత్తుకుపోయారు, పని వాళ్ళని చంపేశారని చెబుతున్నాడట. ఆ చెబుతున్న మాటలు ఇంకా పూర్తవ్వకుండానే ఇంకను అతను మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే. ఈ సీన్లన్నీ చెప్పడానికి ఏమన్నా గంటలు ఏమన్నా తేడా ఉన్నాయా? రోజులు ఏమన్నా తేడాలు ఉన్నాయా? బాగా ఆలోచించండి, బాగా వినండి. దెబ్బ మీద దెబ్బ, నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను అని ఆడు చెబుతుంటే 18వ వచనం, అతడు ఇంకనూ మాటలాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి
ఆ ఇంటి 4 మూలన కొట్టగా అది యవ్వన మీద పడినందున వారు చచ్చిపోయిరి. దానిని నీకు తెలియచెప్పుటకు నేనొక్కడనే వచ్చి ఉన్నాను. మొత్తం పోయిందా? భార్య భర్త వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరూ లేరు. కుమారులు లేరు, కుమార్తెలు లేరు, దాసులు లేరు, దాసీలు లేరు, వారు సంపాదించిన సంపద లేదు. ఆఖరికి వాళ్ళు ఇంటున్న ఇల్లు కూడా సుడిగాలి వచ్చి చుట్టి ఆ గోడలన్నిటినీ, ఆ మొత్తం సర్వం ఇల్లంతటినే కూడా సమూల నాశనం చేసి పడేసింది. ఇప్పుడు మనిషి అన్నవాడు ఎలా ఉంటాడో మీరు చెప్పండి. పోనీ ఇదంతా ఒక ఎత్తైతే ఎంత చేసివాడు ఊరుకోలేదండి, మళ్ళీ వెళ్ళాడండి. ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి కథ అని అడిగాడు దేవుడు. ఏముంది, ఆరోగ్యం ఉంది కదా మీ ఓడికి, చూడండి దాని నాటకాలు. ఆస్తి పోతే ఏంటి, అంతస్తులు పోతే ఏంటి, ఆరోగ్యం ఇచ్చావు కదా, అది చాలు నిన్ను మహిమపరచడానికి అనగానే ఇప్పుడు మళ్ళీ దేహాన్ని మొత్తేసాడట. దేహాన్ని మొత్తేస్తే దేహం పరిస్థితి ఏంటో చెప్పమంటారా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన కురుపులు కాదటండి అయ్యి. ఏ కురుపులట? బాధ కలిగిన కురుపులటండి. ఎవరికైనా దేవుడి మీద ప్రేమ, విశ్వాసం, నమ్మకం ఉంటుందా ఉండదా? ఈ సీన్లో ఉండదండి. అందుకే భార్య వచ్చిందంట, బూడిదలో కూర్చున్నాడంట పాపం. బూడిదలో కూర్చున్న భర్త దగ్గరికి భార్య వచ్చి ఏమంటుంది? ఇంకను యథార్థత వదలక యుందువా, దేవుణ్ణి దూషించి నువ్వేం చేయి? ఎందుకయ్యా నీకొచ్చి నీ పరలోకపు పరుగు పందెం? ఈ పరుగు పందెంలో నువ్వు పిల్లల్ని పోగొట్టుకున్నావు, కూతుల్ని పోగొట్టుకున్నావు, ఆస్తిని పోగొట్టుకున్నావు, ఇంటిని పోగొట్టుకున్నావు, ఆఖరికి నీ దేహాన్ని కూడా ఏం చేశావు? పోగొట్టుకున్నావు. ఇంకెందుకు వచ్చిన భక్తి? ఇంకెందుకు వచ్చిన భక్తి? నీ ఇంకా 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 నువ్వు యథార్థత వదలవా? ఇంకా దేవుణ్ణి వదలవా? ఎందుకు వచ్చిన దేవుడు, ఎందుకు వచ్చిన పరలోకమయ్యా? వదిలేయ్ దేవుణ్ణి. దేవుణ్ణి దూషించు, తిట్టు, నీకు ఖచ్చితంగా వెంటనే వచ్చేస్తుంది, మరణం వచ్చేస్తుంది. నేను చూడలేకపోతున్నాను నీ తిప్పలు. ఏమండి, ఎవరైనా మనల్ని అలా అంటే మనం ఒప్పుకుంటామా చెప్పండి? నిజంగా నేను బ్రతుకున్నంతకాలం బాగా బ్రతికి అందరినీ బాగా చూసుకుని సడన్గా నాకేదో అస్వస్థతకు గురయ్యి నేను ఏం చేశాను? మంచం మీద పడ్డాను. కాలు పని చేయడం లేదు, చేతులు పని చేయడం లేదు, మూతి పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా నేను మంచం మీద పడుకోవటం తప్ప ఇంకేమీ లేదు. ఇలాంటి టైంలో మా ఆవిడ నా దగ్గరికి వచ్చి, ఏంటో నాకు ఈ కర్మ, ఈ లేవడో కూసోడు, తిండో సావడో, ఈ నన్ను ఏడిపెత్తనాడు ఈడు, నీకెప్పుడు సావు వస్తుందరా నాయన, సావరా త్వరగా, నీకు సేవలు చేయలేక నేను చేస్తున్నాను అందనుకోండి, నాకు ఎలా ఉంటుంది చెప్పండి? లేవలేపోయినా ఓపుకుండదు, లేవలేము. ఏమంటాడా? ఆ మంచాన్ని గట్టిగా పట్టుకుని అంటే ఆ ఫీలింగ్స్ ఏంటో చెప్పమంటారా? నన్ను చెప్పమంటావా? నువ్వు సావే. బాగోలేనోడు ఎవరి దగ్గరికి వెళ్ళి సావు అనకూడదు. ఏంటి మీరు ఎంత మంచివాళ్ళండి, పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పటి వరకు నన్ను ఎంత బాగా చూసుకున్నారండి, మీకు ఇలాంటి కష్టం ఎందుకు పెట్టాడండి దేవుడు? నేనున్నానండి, మీరు బాధపడకండి అనాలి భార్య. సావు అందనుకో ఈడు అంటున్నా అంటాడు. ఈ ఊళ్ళకి అర్థం ఏంటో తెలుసా? నన్ను సావమంటావా? నువ్వు సావే, నువ్వు సావరాదు అని. చేతులు రావు గనక అలా ఉన్నాడు, కానీ చేతులు వస్తే కర్రించుకునే చేస్తాడు అనమాట. కాదా? మాట్లాడరే రైట్.
ఓ పక్కన బూడిదలో కూర్చుని ఎక్కడ సీము కారుతుందో, ఎక్కడ రసి కారుతుందో, బూడిదలో ఎందుకు కూర్చున్నాడో తెలుసా మీకు? ఆ కురుపులకి సీము, రసి ఒకలాంటి ద్రవం బయటకు వస్తూ ఉంటుంది. ఒక కురుపు అయితే, 2 కురుపులు అయితే కట్టు ఎక్కడన్నా కడతాడు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి. ఒంటి నిండా ఏంటి, ఎక్కడ ఎక్కడ కడతాడు చెప్పండి? అందుకే ఇంకా కట్టే పని లేదు. బూడిదలో కూర్చోవడం, దుమ్మేసుకోవడం, బూడిదలో కూర్చోవడం. చిన్నప్పుడు ఇప్పుడంటే అంతే పాలరాయిలు, టైల్స్ కదా. మనోడు బాత్రూమ్కి వెళ్ళినా, టాయిలెట్కి వెళ్ళినా ఏం చేస్తున్నాం? ట్యాప్ ఆన్ చేయడం, మనం కొట్టేయడం అంతే. అప్పుడు అలాంటివి ఏమి లేవు. కోడి రెట్ట వేసినా, బిడ్డ బాత్రూమ్కి వెళ్ళినా ఏం చేయాలి? దాని మీద బూడిదే కదా. చెప్పరండి, మీకేం తెలదా? నాకే అన్నీ తెలిసే. నేను క్రీస్తుకు పూర్వం పుట్టినవాడిని కదా. ఆ బూడిదే ఇలా పెట్టుకుంటున్నాడు. బూడిదే ఎక్కడ రసి కారుతుంటే, ఎక్కడ చెమ్మొస్తుంటే అక్కడ బూడిదే, అక్కడ బూడిదే బూడిదే బూడిదే. అలాంటి స్థితిలో ఉంటే ఆయన అంటుంది, దేవుణ్ణి దూషించి నువ్వు నిజంగా ఎవడన్నా అయితే మాటలు తోటాలన్నమాట. ఇవే నేను బాగున్నప్పుడు నా అన్నీ అనుభవించావు కదేంటి, నేను తెచ్చిందంతా తిన్నావు కదంటే, నా కట్టలన్నీ అనుభవించావు కదేంటి, ఈరోజు నేను బాగోలేదని నువ్వు నన్ను ఏమంటున్నావు? చావు అంటున్నావా? నీ నోరెడిపోను, నీకు నాకంటే ముందేం రాను అనరా? చచ్చిపో అంటే ఎవడు ఊరుకుంటాడు? నన్ను చచ్చిపో అంటే ఎవడన్నా నేను ఊరుకుంటానేటి? మిమ్మల్ని ఎవడన్నా ఏమండి బ్రదర్ ఇంకా చచ్చిపోలేదు మీరు? 2 నెలల నుంచి మీరు కనపడకపోయేసరికి పోయారు అనుకున్నానండి. ఇలా ఎవడన్నా పలకరించుకుంటాడు అసలు? ఆ చావన్న మాట వినగానే ప్రతోడికి భయం. అది వరించకూడదు అనుకుంటాడు ఎవడైనా సరే. ఆఖరికండి నిజంగా చావు అంటే ఎవడకు కూడా భయమో చెప్పమంటారా? అప్పుడప్పుడు పెద్ద పెద్దోళ్ళు అందరూ కూడా, ముసలోళ్ళు అందరూ మంచం మీద పడుకుంటారు. ఈ మనవాళ్ళు మనవరాళ్ళు వెళ్ళి ఆ మంచం మీద పడుకున్న వాళ్ళు ఏం చేస్తారు? పలకరిస్తూ ఉంటారు. మామ ఎలా ఉన్నావు, అమ్మమ్మ ఎలా ఉన్నావు అనగానే అమ్మమ్మ మామ ఓ డైలాగ్ చెప్తారు అనమాట మనకేమని. ఏముందిరా బాబా, చచ్చిపోవాలనుకుంటున్నాను కానీ ఆ సావు కూడా నాకు. అప్పుడు వెంటనే వెళ్ళేదా కాళ్ళతో తోసేస్తాను. చచ్చిపోవాలనుకుంటుంది కదా. ఇప్పుడు ఏమన్నాడు ఈడు మనోడు? రా అయితే చచ్చిపోవాలనుకుంటున్నావు కదా, కాళ్ళతో తోసేస్తాను అనగానే ఏమంటది? నీ జిమ్మడా, నన్ను చంపేస్తావా? మరి చావాలంది. చచ్చిపోవాలి అనుకున్నవాడికి కూడా చావు ఇష్టమే ఉండదు. మరి కాసేపట్లో చచ్చిపోయేవాడు కూడా నేను చచ్చిపోకూడదని కోరుకుంటాడు. అలాంటిది సొంత భార్య వచ్చి చావు అనగానే ఏమైపోవాలి, ఎన్ని తిట్టాలి, కానీ ఏమనలేదండి. 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవింపదగుదుమా, కీడు మనము అనుభవింప తగదా అనిను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. యోబు నోటి మాటతో కూడా ఏం చేయలేదంట? పాపం చేయలేదు. పరలోకపు పరుగు పందెములో కుమారులు పోయినా, కుమార్తెలు పోయినా, భార్య అనరాని మాటలు అంటున్నా, శరీరం అంతా కురుపులతో నిండిపోయినా, ఆస్తి అంతా పోయినా, దాసులు దాసీలు పోయినా, ఏం పోయినా కానీ పరలోకపు పరుగు పందాన్ని విడిచిపెట్టినవాడు విజేత, విజేత, విజేత. అందుకే చెప్పాడండి యాకోబు రాసిన పత్రిక. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత చక్కటి వాక్యాన్ని దేవుడు తన గ్రంథములో భద్రపరిచాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రియమైన దేవుని పిల్లలారా 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. నా సహోదరులారా,
ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. వాళ్ళందరూ జయించిన వారు, విజేతలు వాళ్ళందరూ. ఒక యోబు పరలోకపు పరుగు పందెంలో విజేత, ఒక అబ్రహాం పరలోకపు పరుగు పందెములో ఎవరు? ఒక షడ్రకు మెషకు అబేద్నెగోల దగ్గరికి వెళ్ళు, పరలోకపు పరుగు పందెములో వాళ్ళెవరు? రాజా, నువ్వు పెట్టిన ప్రతిమకు నమస్కారం చెయ్యమంటే, ఒరే చెయ్యకపోతే అగ్నిగుండంలో పడిపోతారా. ఇక్కడ ఎంతసేపు కాలుతాం రాజా? నువ్వు పెట్టిన అగ్నిగుండంలో మేము ఎంతసేపు కాలుతాం? మహా అయితే 1 గంట, 2 గంటలు, ఒక పూట. మా దేవుణ్ణి విడిచిపెట్టి, పరలోకపు పరుగు పందాన్ని విడిచిపెట్టి వెనుకకు తిరిగితే కలకాలం కాలిపోతాం. రాజు పెట్టిన అగ్నిగుండం గొప్పదా? దేవుడి దగ్గర ఉన్న అగ్నిగుండం పందెం. ఆ పరుగు పందెంలో రాజును గెలిపించలేదు, రాజు మాటకు శిరస్సు వంచలేదు, దేవునిని గెలిపించారు. ఒక షడ్రకు మేషాకు అబేద్నెగో, ఒక దానియేలు దగ్గరికి వెళ్ళు. రాజు చేసిన శాసనాన్ని, రాజు చేసిన చట్టాన్ని గౌరవించలేదు. రాజు ఎన్ని శాసనాలు చేసినా ఆ యెరూషలేము దిక్కువైపు ఉన్న కిటికీని బాహాటముగా తెరిచి రోజుకి 3 సార్లు ఏం చేశాడు? సింహాల బోనులోకైనా వెళ్ళిపోయాడు గాని పరలోకపు పరుగు పందెంలో మాత్రం వెనుదిరుగు చూడలేదు. ఎంతమందిని చూపించమంటారు మీకు ఈ రాత్రి? ఎంతమందిని చూపించమంటారు చెప్పండి? ఒక మోషేను చూపించమంటారా? అందుకేనండి ఈ విజేతలందరి పేర్లు రాశాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకుందామండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఒక రాహాబనే వేశ్య కూడా పరలోకపు పరుగు పందెములో ఎవరావిడ? విజేత. విజేత. ఆ రోజు ప్రాణాలకు తెగించి ఆ వేగుల వారిని దాచింది ఆవిడే అని తెలిస్తే చంపేస్తారు, చంపేస్తారు. భయపడలేదు. యెరికో రాజుకు భయపడలేదు. యెరికో రాజుకు మించిన రాజు ఉన్నాడు, దేవునికి భయపడింది. అవడానికి వేశ్యేమో కానీ పరలోకపు పరుగు పందెములో విజేత. ఇంకా నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము. విజేతలండి, విజేతలండి. భక్తులందరూ విజేతలు. ఆ విజయం సాధించడానికి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్కలాగా బ్రతికాడు. ఇంతమంది భక్తులను ఇన్నిసార్లు తలుచుకుని 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 తలపోసుకుంటున్న ఏ భక్తుడు జీవితం లాగా నీ బ్రతుకుంది చెప్పు? ఏ భక్తుడి జీవితంలోనైనా నువ్వు బ్రతుకుతున్నావా? మోషేలాగా బ్రతుకుతున్నావా? దావీదులాగా బ్రతుకుతున్నావా? సంసోనులాగా బ్రతుకుతున్నావా? ఏ భక్తుల్లాగా బ్రతుకుతున్నావు నువ్వు? ఏ భక్తుడి జీవితం నీకు రాలేదా? ఏ భక్తుడి యొక్క అలవాట్లు నీకు రాలేదా? ఏ భక్తుడి జీవితం నీకు భక్తిగా రాలేదా? స్త్రీలైన వారు ఉన్నారు చూడండి. ఒక రూత్ ఉంది, ఒక ఎస్తేర్ ఉంది, ఒక శారా ఉంది. ఎంతమంది అండి భక్తులు? ఎంతమంది భక్తురాండ్రు? ఎంతమంది? ఏ భక్తుడి జీవితం వచ్చిందయ్యా మగవాళ్ళలారా మీరందరికీ? ఆడబిడ్డలారా, ఏ భక్తురాలి జీవితం మీకు వచ్చింది? అందుకే అంటున్నాడు, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. ఆ భక్తుల జీవితాలన్నిటినీ మాదిరిగా పెట్టుకోండి. వాళ్ళందరూ విజేతలు, విజయం సాధించిన వారు. ఇంకొక భక్తుడిని చూపించమంటారా విజయం సాధించిన వ్యక్తిని? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, ముగిస్తానండి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి, వెర్రివాని వలె మాటలాడుచున్నాను, వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా పరలోకపు పరుగు పందెములో ఈయనొక విజేత. అలా విజయం సాధించడానికి ఈయన పడిన పాట్లు, ఈయన పడిన కష్టాలు, ఈయన పడిన ఇబ్బందులు ఏటట, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాత్రి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణముల్లో ఆపదల్లోనూ, అరణ్యముల్లో ఆపదల్లోనూ, సముద్రముల్లో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసిన అనేకములు. పరలోకం పొందడానికి, జీవకిరీటాన్ని సంపాదించడానికి, తన పడుగును కడముట్టించడానికి కొరడా దెబ్బలంట, రాళ్ల దెబ్బలంట, చెరసాలలంట, వాడ పగిలిపోయి సముద్రంలో ఉన్నాడంట, దిగంబరత్వం అంట, బట్టలు కూడా లేవంట, తరచుగా జాగరణాలట. పౌలు గారు, మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి అంటే, పరలోకపు పరుగు పందెమండి ఇది, పరలోకపు పరుగు పందెమండి. మీరు ఏ పందెంలో ఉన్నారండి? మీరు ఎన్ని పాట్లు పడుతున్నారండి? విశ్వాసమందు నిలకడగా ఉండాలట. అనేక శ్రమలు మనము, యోబు అనేకమైన శ్రమలు, షడ్రకు మేషకు అబేద్నెగో అనేకమైన శ్రమలు, దానియేలు అనేకమైన శ్రమలు, సమూయేలు గారు అనేకమైన శ్రమలు, మోషే గారు అనేకమైన శ్రమలు, 12 మంది అపోస్తులు అనేకమైన రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, చెరసాలలో వేయించబడ్డారు, చిరఛేదనం చేయించబడ్డారు. ఎందుకు ఇవన్నీ? పరలోకపు పరుగు పందెములో ఎలా నిలబడాలి? వీళ్ళంతా విజేతలుగా నిలబడాలి. ఆఖరికి యేసు వచ్చాడే, ఆఖరికి యేసు ప్రభు వచ్చాడే. ఎందుకండి ఆయన అన్ని బాధలు పడ్డాడు? ఎందుకండి ఆయన అన్ని కష్టాలు పడ్డాడు? ఎందుకండి అంత దుఃఖాన్ని అనుభవించాడు? చేతులలో మేకులు ఎందుకండి? కాళ్ళల్లో మేకులు ఎందుకండి? పక్కలో బల్లెపు పూట ఎందుకండి? తల మీద ముళ్ళ కిరీటం ఎందుకండి? వీపు పైన సిలువను మోయటం ఏంటండి? ఆ కొరడా దెబ్బలేంటండి? నేను ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ నేను అక్కడికే వెళ్ళాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం నుండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం నుండి, ప్రియమైన దేవుని పిల్లలారా, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా చేసి భూమి మీద నిన్ను మహిమపరిచిన ప్రకారం, తండ్రి, లోకము పుట్టినది మొదలుకొని నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమతో నన్ను నువ్వేం చేయి, విజయం. యేసు ప్రభు కూడా పరలోకపు పరుగు పందెమండి. పాపం చేయకుండా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడు ఏ పాపము చేసినా తిరిగి మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళడు? అసలు ఈ ప్రపంచ మానవాళి కోసం రక్తాన్ని పెట్టాలి ఆయన. ఆయనే పాపం చేస్తే ఆ రక్తం అంతా కలుషితం అయిపోతుంది కనుక ఎక్కడ పాపం అనే దానికి తావు లేకుండా బ్రతికాడండి ఆయన. అందుకే అన్నాడు, భూమి మీద నీ ఇష్టము నెరవేర్చాను, నువ్వు నాకు అప్పగించిన పనిని తుదముట్టించాను,
లోకము పుట్టినది మొదలుకొని నీ దగ్గర ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమతో ఆ యేసును వరించిన మహిమ, ఆ దావీదును వరించిన మహిమ, ఆ అబ్రహామును వరించిన మహిమ, ఆ అపోస్తులను వరించిన మహిమ, ఆ అపోస్తులుడైన పౌలును వరించిన మహిమ ఈరోజు మిమ్మల్ని అందరినీ వరించడానికి సిద్ధంగా ఉంది. మీ పరుగు న్యాయబద్ధంగా ఉందా? మీ పరుగు భక్తులు పరిగెట్టినట్టుగా ఉందా? మీ పరుగు భక్తురాండ్లు పరిగెట్టినట్టుగా ఉందా? ఎలా ఉందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని. ప్రియులారా, మీరు చెప్పగలరా, మీ పోరాటం మంచిదేనా? మీ పరుగు మంచిదేనా? మీ ప్రయాస మంచిదేనా? మీ భక్తి మంచిదేనా? మీ విశ్వాసం మంచిదేనా? మీ ఆరాధన మంచిదేనా? మీరు దేవుని ఎడల చూపిస్తున్న భయభక్తులు మంచివేనా? అవి మంచివైతేనే మీ పరుగు తుదముట్టించగలరు. మీ పరుగు విజయం వైపు వెళుతుంది. అందుకే చెబుతున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని. నా పరుగు నేనేం చేశాను? పరుగు మధ్యలో ఆపకూడదండి. పరుగు మధ్యలో ఆపకూడదండి. నాగిటి మీద చెయ్యి పెట్టి వెనుకొక తిరుగువాడు నా రాజ్యమునకు. ఎన్నో బాధలు వచ్చాయని, ఎన్నో కష్టాలు వచ్చాయని, ఎన్నో ఇబ్బందులు వచ్చాయని ఈ పరుగు నుండి వెనుతిరిగిపోతే నువ్వు విజేతగా దేవుడి దగ్గర నిలబడలేవు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నేను జయించాను, నేను విజేతగా నిలిచాను. నువ్వు చెప్తావా ఈ రాత్రి ఇక్కడ ఈ మైదానములోండి వెళ్ళేలోపు నేను జయించాను అని చెప్పగలవా? నువ్వు నీ విజయం వైపు నీకు నమ్మకం ఉందా? పరలోకం దక్కుతుందని నీకు విశ్వాసం ఉందా? నువ్వు మంచి పోరాటం చేస్తున్నావా? కుటుంబం కోసం చేస్తున్నావా? భార్య కోసం చేస్తున్నావా? భర్త కోసం చేస్తున్నావా? ఆస్తుల కోసం చేస్తున్నావా? లోకంలో నువ్వు దేని కోసం పోరాటం చేసినా లోకములో ఉన్నవన్నీ కూడా ఎక్కడే విడిచిపెట్టి ఏది కూడా నీ వెంట వచ్చేదేంటో తెలుసా? దేవుడు కోసం బ్రతికిన బ్రతుకు, దేవుడు కోసం బాధపడిన బాధ, దేవుని కోసం కార్చిన కన్నీరు, దేవుని కోసం నువ్వు పెట్టిన పెట్టుబడి, దేవుడి కోసం నువ్వు పడిన ప్రయాస, ఇవన్నీ కూడా నీ దేవుని దగ్గర ఈ పరుగు పందెములో నిన్నెలా నిలబెడద్ది? విజేత విజేత విజేత. మీరందరూ విజేతలు అవ్వాలి అని ఈ మాటలన్నీ మీకు చెప్పాను. ఇంతమంది భక్తుల జీవితాన్ని మీ మీద పెట్టాను. ఏ భక్తుడి జీవితాన్ని మరిచిపోకండి. వాళ్ళంతా విజేతలుగా నిలిచిన వారు. నువ్వు నేను కూడా విజేతలుగా నిలబడాలి అంటే ఆ భక్తులు వెళ్ళిన మార్గంలోనే మనం కూడా వెళ్ళాలి. ఆ భక్తులు పరిగెట్టినట్టుగానే మనం కూడా పరిగెట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భక్తులందరూ కూడా ఇంకా పరదేశులో ఉన్నారు. ఎక్కడున్నారు? వాళ్ళంతా పరదేశులో ఉన్నారు. పరలోకం వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇందులో? దినకరణ గారా? సెవరల్ టైం వెళ్ళాడట పాపం బిడ్డ. సెవరల్ టైం అంటే 7 సార్లు వెళ్ళాడట. ఎక్కడికే? అసలు అక్కడికి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిన వాడు ఒకడున్నాడు. ఎవరో? అక్కడికి ఎక్కిపోయిన వాడు ఎవరు? మళ్ళీ అందరూ వెళ్ళాలి అంటే, ఈ భక్తులందరూ వెళ్ళాలి అంటే తీసుకు వెళ్ళడానికి ఎవరు రావాలి? మళ్ళీ యేసు రావాలి. వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? ఆదాము మొదలుకొని భక్తులందరూ కూడా. ఇప్పుడు కూడా ఎవరైనా మంచి భక్తులు చనిపోయారు అనుకోండి, వాళ్ళు పరలోకం వెళ్ళిపోరు. ఎక్కడికి వెళతారు? వీళ్ళంతా పరదేశుకు వెళతారు. పరదేశుకు వెళతారు. పరలోకం ఎవరు వెళ్ళరు.
పరలోకం వెళ్ళాలి అంటే దారి ఎవరికి తెలుసు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు, పరలోకానికి దారి, స్వర్గానికి మార్గం యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. యేసుకు తప్ప ఆ లోకానికి దారి ఎవ్వడికీ తెలియదు. మరణించిన వాళ్ళందరూ కూడా ఎక్కడుండాలి? ఆ పరదేశులో ఉండాలి. యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ ప్రధాన దూత బోర శబ్దముతో మొదట మరణించిన వారందరూ లేస్తారు. ఆ తరువాత సజీవులమైన మనము ఆయన్ని ఎదుర్కొంటాం. అప్పుడు అందరం కలిసి ఎక్కడికి వెళతాం? పరలోకానికి, తండ్రి దగ్గరికి వెళతామే తప్ప మరణించగానే ఎవ్వరూ పరలోకానికి వెళ్ళరు. కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకుని ఆ పరలోకం మిమ్మల్ని వరించాలి అని, ఆ పరలోకపు పరుగు పందెములో మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు, మీ సంఘం, మీ గ్రామం విజేతలుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వందనాలు. నీ ప్రియమైన పిల్లలకు ఎన్నో మాటలు చెప్పాం. వారు విన్న ప్రతి మాటను వారి హృదయాలలో భద్రపరుచుకుని ఆ పరలోకపు పరుగు పందెములో విజేతలుగా నిలబడిన ఎందరో భక్తులను వారి ముందు పెట్టాను. వారందరినీ కూడా జ్ఞప్తిలో ఉంచుకుని భక్తుల జీవితాలకి తగ్గట్టుగా వారు బ్రతికి మీ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యం, ఆ పరలోకాన్ని గెలుచుకునే భాగ్యం మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని, స్థానిక క్రీస్తు సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోమని, ఆ సంఘములన్నిటినీ నడిపిస్తున్న మా తండ్రి సమానులు డైరెక్టర్ గారు మా మధ్య ఉన్నారు, అబ్రహామయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి పరిధిలో ఉన్న 36 సంఘములను మీరు జ్ఞాపకం చేసుకునండి. వాటన్నిటినీ కూడా వారు ఏలుతుంటుండగా చక్కటి జ్ఞానమును వారికి ప్రసాదింపచేయమని, వారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘములను మీరు దీవించమని, స్థానిక సంఘాన్ని, స్థానిక సంఘ కాపరిని, స్థానిక సంఘములో పెద్దలుగా ఉన్న పెద్దలను, వారి కుటుంబాలను, సంఘ బిడ్డలను, యవనస్తులను, సండే స్కూల్ పిల్లలను, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఎలాంటి అక్కరలో ఉన్నారో, ఎలాంటి అవసరతలో ఉన్నారో వాళ్ళ అవసరతలన్నిటినీ మీరు తీర్చండి. క్షేమమును, ఆరోగ్యమును, ఆశీర్వాదమును, ఆ పరలోకంలో విజయం పొందే భాగ్యాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించి, మీరే దీవించి, కాపాడి, చల్లగా భద్రపరచమని, మళ్ళా మీ చిత్తమైతే కలుసుకునే అవకాశాన్ని అనుగ్రహించమని, ఇటు అవకాశాన్ని ఇచ్చిన సంఘాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని కోరుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిదన్న. మరి అందరూ కూడా చప్పట్లు కొట్టి మీ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. మంచిదన్న. మరి 2 రోజులు సనుగొండ్ల సంఘాన్ని ప్రేమించి మీరిచ్చినటువంటి వాక్య సందేశం ఆత్మల రక్షణార్థమైనటువంటి మార్గములో నడిపించుకునే విధంగా చక్కగా బోధించినందుకు మొట్టమొదట అన్నకు మళ్ళీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగనే మన యొక్క క్రీస్తు సంఘం డైరెక్టర్ విఎస్ అబ్రామ్ సారు కొన్ని విషయాలను గ్రీటింగ్స్ తెలియపరిచి తదుపరి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునామానికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఈ 2 దినాలు దేవుని యొక్క వర్తమానాన్ని అందించినటువంటి దాసునికి మీ తరఫున, నా తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాదాపు నేను సంవత్సరం నుంచి దేవుని వాక్యం ఎక్కువ బోధించలేకపోతున్నాను. ఎందుకంటే నా స్వరం పాడైపోయింది, మాట్లాడడానికి ఎక్కువగా లేదు. అయినా కానీ మరి మిమ్మల్ని అందరూ చూడాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరుగులో మీరు ఆయన సారూప్యం ఎదగడానికి సాధన చేసేటువంటి వారిలో నేను కూడా ఒక్కడినే, ఒక ప్రత్యేకమైనటువంటి వాడిని కాదని
దేవుడు మిమ్మల్ని ప్రేమించి మరి గొప్ప అవకాశాన్ని మీరు వాడుకున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన మా పరలోక తండ్రి, దయామయుడ, జీవాధిపతి, రక్షణకర్త, ఆది అంతం లేనటువంటి మా దేవ, సర్వాధికారి, సర్వశక్తివంతుడ, నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఆ రక్తంలో మీరు మమ్మల్ని పిలిచారు. మా పిలుపుకు మేము లోబడి మా తండ్రి నీ వైపు చూస్తూ మా పరుగు పందాన్ని ముగించుకునేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. సంఘాన్ని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. సంఘంలో ఉన్న స్త్రీలను మీరు దీవించండి, పురుషులు మీరు దీవించండి, చిన్న బిడ్డలను దీవించండి. ప్రతి వారిని మా ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు 100 100 ఫలించి నీ రాజ్యానికి వారసులుగా జీవించడానికి నీ పరలోకు జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని వారికి ప్రసాదించమని, ఈ కార్యక్రమాన్ని జయకరంగా నడిపించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మా ప్రభువా ఈ సంఘానికి నీ ఆత్మను తోడుగా ఉంచి 100 100 ఫలించి దినదినాభివృద్ధి చెందుతూ నీ వాక్యాన్ని ఇతరులకు పంచేవారుగా వారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమె. మంచి సార్. ప్రార్థించినటువంటి దైవజనులు మరి మన యొక్క క్రీస్తు సంఘ డైరెక్టర్ వారికి మరి మీ యొక్క చప్పట్ల ద్వారా మరి సంతోషాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మన యొక్క సంఘ యవనస్తులు ప్రేమరాజన్న అలాగనే మరి వచ్చినట్లయితే మరి మెరుగిన కార్యక్రమాలను నడిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క సమయంలో ఈ సభలకు వచ్చినటువంటి పాస్టర్ గారికి సన్మానం చేయాలని సంఘస్థులు, యవనస్తులు కలిసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ సమయంలో వారికి సన్మానాలు జరుగుతున్నాయి. ముందుగా మన డైరెక్టర్ అయినటువంటి అబ్రహాం సార్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. వీరిని సన్మానించడానికి సంఘ పెద్దలు కానీ ఆ పైబడిన పెద్ద మనుషులు సన్మాన కార్యక్రమం జరుగుతున్న ముందుగా ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి కృపయ్య వచ్చి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకును, యవనస్తులకును, స్త్రీలకును, మన క్రీస్తు సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే పోయిన సంవత్సరం అటు సంవత్సరం ఆదాన్ చిన్న జరిపించినాడు. కానీ చిన్నాన జరిపించినప్పుడల్లా నేను అనుకునేవాడిని, చిన్నానకి ఎంత మంచి మనసు ఇచ్చాడు దేవుడు. మీటింగులు నూతన సంవత్సరంలో జరిపించడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన చాలా కష్టపడినాను. ఆయన కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా చాలా ఒక 7-8 సంవత్సరాలు జరిపించినాడు. మనకైతే తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాలుగా కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన తలంపు కొద్దీ చేస్తున్నాడు. ఆయనకి మంచి పూర్తిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన అంటే ముఖ్యంగా నేను అనుకునేది ఏంటంటే యవనస్తులు ముఖ్యంగా మన సంఘానికి యవనస్తులు ఎంత బలంగా దేవునిలో ఉంటే అంత బాగుంటుందని నా ఆలోచన. వాళ్ళ కోసం చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడ తిరుగుతుంటారు, కానీ మన సంఘంలో యవనస్తులు ముఖ్యంగా మనం కలిసి ఉంటేనే ఏదైనా కానీ సాధ్యపడుతుంది. ఈ సంఘ అభివృద్ధి అయినా కానీ మన కాలనీ అభివృద్ధి అయినా సాధ్యపడుతుంది. దయచేసి యవనస్తులు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అందరూ చర్చికి వచ్చి దేవుని నామంలో గడపాలనేది నా కోరిక.
ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి, ముఖ్యంగా నాకు సహకరించిన పెద్ద మనుషులకు కానీ, సంఘ పెద్దలకు కానీ, చాలా కష్టపడారు పాపం పెద్ద మనుషులు, యవనస్తులు కూడా కష్టపడారు. కానీ వాళ్ళకి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. కోరుకుంటూ మన స్థానిక సంఘ కాపరి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మన సారు జాన్ ప్రసాద్ సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మన డైరెక్టర్ గారు కానీ, ఆయన మన పౌల్ సార్ కానీ, వచ్చిన ప్రతి దైవజను కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మన శామన్న బృందానికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సంఘానికి మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అందరూ చప్పట్ల ద్వారా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. మరి ఈ సమయంలో ఇంకేమన్నా ఉన్నవా? ఓకే, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. నువ్వు తీసుకో అనేది అందుకే ఈ సమయంలో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ముందుగా అబ్రహాం సార్ గారిని సన్మానించడానికి వయస్సు మీద పడిన పెద్ద మనుషులు ఎందరు ఉన్నారో వారందరూ స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తున్నాను. వయస్సు మీద పడిన వారు, పెద్ద మనుషులు, పెద్దలు ఎవరైనా సరే, పేరు అవసరంలే. 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులు, 60 ఏళ్ళు పైబడిన పెద్ద మనుషులు ఎవరైనా సరే స్టేజ్ మీదకి రావాలి. అబ్రహాం సార్ గారిని సన్మానించడానికి రావాలి. పెద్ద మనుషులు, 60 సంవత్సరములు పైబడిన వారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి ముఖ్య ప్రసంగికులు ఎస్ జాన్ ప్రసాద్ సార్ గారిని కూడా సన్మానించాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. వీరిని సన్మానించడానికి సంఘ పెద్దలైనటువంటి వారు స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తున్నాను. సంఘ పెద్దలు అందరూ రావాలి, త్వరగా రావాలి. సంఘ పెద్దలైన వారు నూతనంగా ఏర్పడినటువంటి 5 మంది సంఘ పెద్దలు కూడా ఉన్నారు. వారు కూడా రావాలి. నూతనంగా ఏర్పడిన వారు, నూతన సంఘ పెద్దలుగా ఎన్నుకోబడిన వారు కూడా స్టేజ్ మీదకి రావాలి. స్టెఫెన్ లేచి రావాలి.
సంఘ పెద్దలందరికీ వందనములు చెల్లిస్తున్నాం. అలాగే ఈ యొక్క సమయంలో స్థానిక సంఘ కాపరి అయినటువంటి ఎం రాజ్ సార్ని కూడా సన్మానించాలి అనుకున్నాం. వీరిని సన్మానించడానికి యవనస్తులు అందరూ స్టేజ్ మీదకి రావాలి. యవనస్తులు ఎందరు ఉన్నా కూడా అందరూ స్టేజ్ మీదకి వచ్చి సంఘ కాపరి గారిని సన్మానించాలని మనవి చేస్తున్నాను. సార్ కోరిక ప్రకారం ఆయన భార్యను కూడా ఇద్దరిని కలిపి సన్మానించాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి యవనస్తులు, పని చేసిన వారు, మిగతా వారు, బయట ఉన్నవారు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ రావాలి. యవనస్తులు అందరూ ఇక్కడ రావాలి, స్టేజ్ మీదకి రావాలి. యవనస్తులు టీమ్ కెప్టెన్ రాండి, యవనస్తులు మొత్తం రావాలి. అలాగే సామేలు యవనస్తుడు ఒక భాగస్తుడు. టీమ్ కెప్టెన్, యవనస్తులు టీమ్ కెప్టెన్ స్టెఫెన్, సామేలు వీరు కూడా రావాలి.